అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మత్సరం అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే, మత్సర గుణం ఇప్పుడు చాలా విపరీతంగా ప్రతి మనిషిలో చాలా బలంగా నాటుకుపోయింది. ఈ మధ్యకాలంలో త్రైత సిద్ధాంత జ్ఞానులు, ప్రచార ధీరులు కొంతమంది ఈ ప్రచార నిమిత్తం ఒక వ్యక్తి ఇంటికి వెళ్తే ఆ వ్యక్తి ఆ గ్రంథాన్ని చదువుతూ క్రీస్తు గురించి ఎందుకు రాశాడు మీ స్వామి అని తన మత్సరాన్ని కక్కాడు. నేను హిందువుని, నా జ్ఞానం తెలుసు, భగవద్గీతలో కృష్ణుడు తెలియజేసినంత తెలుసు, భగవద్గీత గొప్ప గ్రంథం అని చెప్పుకునే హిందువులు దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆ సర్వాంతర్యామి క్రీస్తులో ఉంటాడు, కృష్ణుల్లో ఉంటాడు, అల్లాలో ఉంటాడు, ప్రతి మనిషిలో ఉంటాడని తెలియక ఒక పేరు పట్టుకొని వాళ్ళ మత్సర గుణాన్ని కక్కడం అనేది చాలా భయంకరమైనటువంటి విధానం. ఈ భయంకరమైన విషాన్ని ప్రతి మనిషికి ఎక్కిస్తున్న వ్యక్తుల్లో మన యూట్యూబ్లలో చూస్తే లలిత్ కుమార్ అని ఒకడు, రాధా మనోహర్ దాస్ ఒకడు, కరుణాకర్ సుగుణ అనేటోడు ఒకడు, ఈ విధంగా హిందూ పిచ్చి బట్టి, మత పిచ్చి బట్టి, మత్సర పిచ్చి బట్టి ఈ మత్సరాన్ని నలుగురికి ఎక్కించి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిని దూరం దూరం అంటూ విడదీసి విభజించి దైవాన్ని తెలియకుండా చేస్తూ, పని చేయకుండా సోమరిపోతులై దైవత్వం అంటే ఏందో చెప్పకుండా చెప్పే వాళ్ళ జోలికి పోతూ, ప్రచారం చేస్తున్న వాళ్ళ జోలికి పోతూ, అందరినీ ఇబ్బంది పెడుతూ, ఈరోజు సత్యం అనేది తెలియకుండా, ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరికి తెలియకుండా కేవలం ఒక మత్సరాన్ని మాత్రం అందరికీ పంచుతున్నారు, అందరికి ఇంజెక్ట్ చేస్తున్నారు. సర్వాంతర్యామి దేవుడు అన్నటువంటి గొప్ప బలము కలిగినటువంటి దేశం మన భారతదేశం, అందులో ద్రవిడ దేశం. కాబట్టి మనం ఈరోజు ఏ మతాన్నైనా ఆహ్వానించడానికి, స్వీకరించడానికి, ఒప్పుకోవడానికి, ఏ గ్రంథం ఎవరిచ్చినా చదవడానికి ఆరోగ్యకరమైన గుణం కలిగిన వాళ్ళము ఈ హిందువులం. ఈరోజు బైబిల్ ఇచ్చిన చదువుతాం, బయట ఎక్కడన్నా ఏదైనా దొరికినా మనం చదువుకుంటాం. చాలా ఔదార్యం కలిగినటువంటి గొప్ప మనసున్నటువంటి హిందువులు ఈరోజు మత్సర గుణంతో క్రీస్తు పేరు ఉచ్చరించడానికి, ఆయన పేరు చెప్పడానికి కూడా వీళ్ళు ఈరోజు ఇతరులు ఎవరో భయంకరమైనటువంటి క్రూరులు, మూర్ఖులు, అజ్ఞానులు వాళ్ళు అంటించిన ఈ మత్సర గుణం చేత చిక్కి శల్యమైపోతూ ఈరోజు క్రైస్తవ మతాన్ని, క్రీస్తుని తిట్టే స్థాయికి వెళ్ళిపోయారు. వీళ్ళు తిడుతుంటే వాళ్ళల్లో కూడా మత్సరం చెలరేగి, మేము తిట్టకపోతే బాగుండదు, ఎంతకాలం అని ఊరుకుంటామని వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. వాళ్ళు మా దేవుడు ఇట్టయితే మీ దేవుడు ఇట్ట కాదా అని మత్సరాన్ని కక్కుతున్నారు, నిరంతరం కక్కుతూ ఉన్నారు. ఇది మత్సర గుణం పనిచేస్తుందని తెలుసుకోకుండానే ఈరోజు గ్రంథం చదివే, ఇంటికి వచ్చి గ్రంథం చేతిలోకి వచ్చిన చదివే స్తోమత లేకుండా దాన్ని దూరం చేసుకొని అజ్ఞాన సంబంధమైన జీవితంగా గడుపుతున్నారు. ఇదేదో గొప్ప పని, మేము ఇతరులను వ్యతిరేకించాము. కనీసం బైబిల్ చదవు, భగవద్గీత చదవు, రెండు చదవు. నువ్వు రెండు గ్రంథాలకి దూరం అయిపోయి అజ్ఞాన సంబంధమైన జీవితం, పనికి వాళ్ళని అన్ని పట్టుకొని చదివి ఈరోజు నిజమైన గ్రంథాల జోలికి వెళ్లకుండా, వాడు అవంటే ఏందో తెలియకుండానే ఈ మత్సర గుణం చెలరేగి అడ్డం వస్తుంది. దైవం తెలుసుకోకుండా అడ్డుపడుతున్నది. ఇందుకు మత్సరం ఉండొచ్చా? ఏ గ్రంథమైనా చదివే స్తోమత, అర్హత కలిగిన, ఔదార్యం కలిగిన, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు హిందువులు. అలాంటి హిందువులు ఈరోజు బైబిల్ చదవడానికి మనసు అడ్డం వస్తాను. దీనికి కారణం మనం కాదు, ఎవడో పనికి మాలినోడు చేసిన పని. క్రీస్తు 4 మేకులు పీకోలేడా? క్రీస్తు దేవుడా? పనికి మాలిన మతాలు, ఎడారి మతాలు అంటూ ఈరోజు యూట్యూబ్లలో బైబిల్ మీద విపరీతమైన దూషణలు చేసి, ఆ దూషణ త్వరగా అందరి తలలోకి ఎక్కేటట్టు చేసి ఈరోజు అందరిలో మత్సరాన్ని చెలరేగిచ్చేటువంటి స్థితికి వచ్చారు. ఈరోజు 100 సినిమాలు చూస్తారు, 100 చెడ్డ పాటలు వింటారు, మంచి పాటలు చెడ్డ పాటలు వింటారు, ఏవేవో వింటారు, ఏవేవో చదువుతారు. బైబిల్ నీకు అంత పనికి రాకుండా పోయిందా? క్రీస్తు అంతా నీకు పనికి రాకుండా పోయిందా? చదివావా? అందులో ఉన్నటువంటి విషయం తెలుసా? అందులో ఉన్న మొదటి ఆజ్ఞ తెలుసా? ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో బైబిల్ని, ఆ బైబిల్ వ్యతిరేకిస్తున్న వ్యక్తి మొదటి ఆజ్ఞ తెలుసా? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నీ దేవుణ్ణి ప్రార్థించు అన్న ఆ మొదటి ఆజ్ఞ చెప్పగలిగే స్తోమత ఉన్నదా? ఈరోజు ఒక మనసు గురించి అర్థం చేసుకోవడానికి
ఎన్ని యుగాలుగా మనిషి తాపత్రయపడుతున్నాడు, వెతుకుతున్నాడు, అయినా దాని యొక్క గుట్టు దొరకక ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, హత్యలు చేసుకుంటారు, నానా రకాల హింసలకు గురి అవుతున్నారు. అటువంటి మనుషుల గురించి తెలుసుకోవయ్యా అని భగవద్గీతలో బైబిల్లో మొదటి ఆజ్ఞలో చెప్పిన క్రీస్తుని ఈరోజు నువ్వు తీరుతున్నావు. బైబిల్ చదవడం రాదు, ఎవడో చెప్పింది వింటావు, ఎవడో చెప్పింది విని మత్సరం చెలరేగి నువ్వు అది బైబిల్ చెప్పినటువంటి గురువును కూడా నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఈరోజు హిందూ మతంలో కొంతమంది స్వామీజీలు ఆ బైబిల్ చదివి దాన్ని ఎంతో గొప్పగా ఉన్నతంగా ప్రచారం చేస్తూ ఒకవైపు అది ఆ జ్ఞానం కూడా మనకు ఉండాలి, దాంట్లో చాలా ఉంది అని చెప్తూ మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వ్యతిరేకియట్లే, వాళ్ళు మచ్చరం లేదు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు క్రీస్తుని కూడా, క్రీస్తు చెప్పిన మాటను కూడా ముందు పెట్టి ఎంతో గొప్పగా వాళ్ళు ఇట్లా బతకండి క్రీస్తు దారులను చెప్తున్నారు. అట్లా చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ స్వామీజీలు అనే పేర్లతోని, యూట్యూబ్లలో శివశక్తి అనే పేర్లతోని మనుషుల్ని మత్సరాన్ని రేకెత్తించి విభేదాలు కలగజేసి వాడిట్లా వీడిట్లా అంటూ గొడవలు పెట్టుకొని స్వలాభాలకు హిందువుల యొక్క తలలో మత్సరాన్ని నింపి మనుషుల్లో కలతలు రేకెత్తిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విష పురుగులు వీళ్ళంతా. ఈరోజు చిన్నజీయర్ స్వామి సత్యం చెబితే అదే హిందువులు వ్యతిరేకిస్తున్నారని. సత్యం చెప్పకూడదా? సత్యం అనేది ఉండకూడదా? సత్య పోరాట ధీరులు ఈ లోకంలో ఇక్కడే ఈ భారతదేశంలో పుట్టారు. అధర్మాన్ని వ్యతిరేకించే శక్తి ఇక్కడనే ఉంది. ఎందుకంటే ధర్మం తెలిసిన వాళ్ళు ఉంటే అధర్మాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి. అది హిందువులే మొట్టమొదటి జ్ఞానులు, సనాతన ధర్మం తెలిసిన వాళ్ళు, సనాతన ధర్మం కలిగిన వాళ్ళు, పొందిన వాళ్ళు. ఇటువంటి హిందువులు ఈరోజు క్రీస్తు పేరు చెప్పగానే, క్రీస్తు పేరు వినగానే మత్సరం ఎందుకు వచ్చింది? సర్వాంతర్యామి దేవుడు అనేటువంటి ఆ జ్ఞానం నీకు ఎడిపోయింది. క్రీస్తులో ఉంటాడు, కృష్ణుల్లో ఉంటాడు. సర్వాంతర్యం అంటే అందరిలో ఉంటాడు, అల్లాలో ఉంటాడు, అందరిలో ఉంటాడు. ఆ జ్ఞానం నీకు తెలియక ఒక పేరు చూసి ఆ మత్సరం అనే గుణం అడ్డం వచ్చింది. ఎందుకు అడ్డం వచ్చింది? ఎవడో నీ తలలో దాన్ని ఇంజెక్ట్ చేస్తే నువ్వు పొల్యూట్ అయిపోయినా, నువ్వు పాడైపోయినావు. ఈరోజు జ్ఞాన ప్రచారానికి వచ్చిన వ్యక్తిని అవమానిస్తారు, గురువుని అవమానిస్తారు. భగవద్గీత చక్కగా చదవటం రాకపోగా జ్ఞాన ప్రచారం చేస్తున్న వ్యక్తిని అవమానిస్తారు. ఒక పాస్టర్ తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఊరూరు తిరిగి సంఘాన్ని కూడబెట్టి వాళ్ళకి క్రీస్తు ఇట్లా, దేవుడు ఇట్లా అని వాళ్ళు ప్రకటిస్తుంటే మీ బుద్ధి ఏమైంది? ఈరోజు జ్ఞానం లేకుండా, భగవద్గీతను ప్రచారం చేయకుండా, కూర్చొని సంఘాన్ని కూడబెట్టకుండా, ఓదార్పు చేయకుండా, మనుషుల్లో జ్ఞానం చెప్పకుండా, ఈరోజు దేవతలకు, దెయ్యాలకి, ఈరోజు గ్రామ దేవతలకు అలవాటు చేసిన వాళ్ళు మనం కాదా? భగవద్గీతలో ఏమనుంది? ఎవరిని పూజిస్తే ఎట్టేటు పోతామని ఉంది, ఏది అధర్మం అని ఉంది, ఏది ధర్మం అని ఉంది, లెక్కగట్టి చెప్పండి. అంత దమ్ము స్తోమత ఎందుకు లేకుండా పోయింది? అసమర్థులుగా ఎందుకు అయ్యారు? ఇతర మతాలకి వైపు ఎందుకు పోతున్నారు? ఇతర మతస్థులు కష్టపడ్డట్టు ఎందుకు కష్టపడట్లేదు? ఇతర మతస్థులు ఏ సంఘం పో, నువ్వు ఈ భూమి మీద ఏ సంఘం అన్నా పో, వాళ్ళ నడవడికి అట్లన్నా ఉండని. మీ దేవుడు ఎవరంటే క్రీస్తు అంటారు. క్లారిటీ ఉంది వాళ్ళకి. ముస్లింలకి వాళ్ళు ఏ పనైనా చేయని, వాళ్ళకి ఎంత ఏ జ్ఞానం ఉందని పక్కన పెట్టండి. మీ దేవుడు ఎవరంటే అల్లా అంటారు. మనకేమైందా? 100 దేవుళ్ళు, 100 రకాలు, 100 విధానాలు, 100 పద్ధతులు. అంత పద్ధతి లేనోడా దేవుడు? అంత పద్ధతి లేకుండా మనకి నడవడిక ఉందా? భగవద్గీతలో చూడండి, శాస్త్ర పద్ధతులను అనుసరించిన వాడు ఎంత నీచమైన వాడని భగవద్గీతలో రాసిండు. సర్వాంతర్యామి అని తెలిసిన నీవు ఎదుటోని ఎట్లా దూషిస్తావు? ఎదుటోని ఎట్లా నిందిస్తావు? ఎదుటి వాళ్ళ గ్రంథాన్ని నువ్వు ఎట్లా ఎత్తి చూపిస్తావు? ఓ సనాతన ధర్మం తెలుసుకున్నవాడా, నువ్వు ఎట్లా ఎదుటి వ్యక్తిని నిందిస్తావు? ఈరోజు రైతు సిద్ధాంత భగవద్గీత వస్తే నీకు అడ్డమైపోయింది, ప్రచారకుల్ని తిడతావు. నీకు వచ్చింది కాదు అది, నీ మనస్సులో ఒకటి నాటిన విష బీజం వల్ల నువ్వు అట్లా మాట్లాడినావు. అట్లా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. యూట్యూబ్లో సగం సగం విని, ఎవడో ఏదో చెప్పింది విని, వాడు చెప్పింది నమ్మి, వాడి చెప్పిన మాటలకి నీ బుద్ధి దాసోహం చేసి ఈరోజు అత్యున్నతమైన శాస్త్రబద్ధతతో కూడుకున్న రైతు సిద్ధాంత భగవద్గీత మీ దగ్గరకు వస్తే మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు అందించిన వరం. ఆ వరాన్ని మనం ఇతరులకు అందజేయకపోవటం వలన, ఆ కష్టపడకపోవటం వలన ఈరోజు తర్వాత వచ్చిన బైబిల్ ఎంతోమంది కష్టపడటం చేత అది ఈరోజు ముందంజలో ఉంది. మరి సిగ్గు లేదా? బుద్ధి లేదా? ఎందుకు కష్టపడతలేరు? భగవద్గీత ఎందుకు చెప్తలేరు? మీ లాభాలు పోతాయి. భగవద్గీతలో మోక్ష మార్గం ఉంది,
కాబట్టి మోక్ష మార్గం చెబితే మన మాట ఓడినాడు, మేము పెద్దగా ఉండాలి, మేము స్వామీజీలుగా ఉండాలి, మా కాళ్ళు మొక్కాలి, మేము గుళ్ళు పెట్టాలి, దీనికి సందాలు రావాలి అని భయంకరమైన స్థితిలో మోక్ష మార్గం, భగవద్గీతలో ఉన్న మోక్ష మార్గం ఏ ఒక్క వ్యక్తి భూమి మీద చెప్తలేడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అనే శ్లోకం మతాలకి పుట్టుకలకు చెప్పి సంకల నుంచి తొడల నుంచి ఒకడు పుట్టినని వెకిలి చేష్టలతో ఆ యొక్క శ్లోకం అర్థాన్ని మార్చేసిన వాళ్ళు ఎవరు? క్రిస్టియన్సా, హిందువులా? ఆ భగవద్గీత చదువు, త్రైసిద్ధాంత భగవద్గీత, అందులో ఏం రాశారో గురువు గారు చదివి బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకోండి. భగవద్గీత జ్ఞానం మీ దగ్గర ఉంటే, అంత తెలివే ఉంటే, సర్వాంతర్యామి అన్న తర్వాత నువ్వు ఎట్లా క్రీస్తుని వ్యతిరేకిస్తావు? నువ్వు సనాతన ధర్మం తెలిసిన వాడు ఎట్లా అవుతావు? నీ సనాతన ధర్మం తెలిసిన అంటావు. విభూతి యోగంలో ఏముంది? చదవరు. మరి ఎట్లా వ్యతిరేకిస్తావు ఇతర మతస్థుల్ని? నువ్వు ధర్మం చెప్పు, ధర్మం విను, ధర్మం ప్రకారం నడుచుకో, ఇతరులకు కూడా ధర్మం చెప్పు. అధర్మం ఏందో నీకు తెలవాలంటే ముందు నీకు ధర్మాలు తెలవాలి. ధర్మ సంబంధమైన జ్ఞానం ఎక్కడుంది? నువ్వు చెప్పాలి కదా. ధర్మ సంబంధమైన జ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే ఉంది. నీ ఇంటికి వచ్చిన భగవద్గీతని నువ్వు నీ చేతులారా దూరం చేసుకున్నావు, వ్యతిరేకించావు. దానికి కారణం నీ లోపల ఎవడో నాటిన విష బీజం అది. ఇట్లాంటి ఎంతోమంది ఈరోజు రైతు సిద్ధాంత గ్రంథాన్ని వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంది? మత్సరమే. ఈరోజు వాళ్ళు క్రీస్తు అంటున్నారు, గురువు అంటున్నారు, దేవుడు అంటున్నారు. మనకి లేదు అలాంటిది. మనం మనిషిని అనాలే గురువు అని, మనం మనిషిని అనాలే, మనం మనిషి కాళ్ళు మొక్కాలే. ఈ పిచ్చి చేష్టలు ఎన్నాళ్ళు? భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత ఎందుకు రాజ్యం వెళ్ళట్లేదు? భగవద్గీత ఎందుకు ముందంజలో పోవట్లేదు? ప్రచారం చేస్తున్న వాళ్ళని కూడా మీరు ఎందుకు సహకరించట్లేదు? మీ బుద్ధి ఎందుకు మత్సర సంబంధంగా మారిపోయింది? మీ నడవడిక ఎందుకు మత్సర సంబంధంగా మారిపోయింది? ఇటు భగవద్గీత చదువు, అటు బైబిల్ చదువు, ఇటు ఖురాన్ చదువు. ఈ 3 గ్రంథాలు దైవ గ్రంథాలు తెలియకుండా మిగతా అన్ని అనవసరమైన చదువుకుంటాం. బైబిల్ ఇల్లు తిరిగి ప్రచారం చేస్తూ వాళ్ళు ఎంతో క్రీస్తుని గణపరుస్తుంటే, ఈరోజు భగవద్గీత కూడా ఇల్లు తిరిగి కృష్ణుని గణపరుస్తుంటే, ఈరోజు నీకు వెక్రింపు అయిపోయింది భగవద్గీత. నీకు చేత కాదు తిరిగి భగవద్గీతను ప్రచారం చేసుకోవడం. చేసే వాళ్ళని ఎక్కిరిస్తావు. భగవద్గీత చదవు. మత్సర గుణాన్ని వదిలిపెట్టండి. ఎవ్వడు ఏ కోణంలో మత్సర గుణాన్ని ఈ హిందువులకి ఇంజెక్ట్ చేసినా అది తీసుకోవద్దు. ఎంతో ఔదార్యం కలిగినటువంటి హిందువులు వాళ్ళ గుణాలని మార్చుకోవద్దు. బైబిల్ చదవండి. బైబిల్లో మొదటి ఆజ్ఞకి వెళ్ళండి, చదవండి. ఎవడో ఏదో చెప్పిండు, చరిత్రలు చెప్పిండు, ఆడేదో జరిగింది, వాడో ముక్క చదివి చెప్పంగానే అది ఎంత తప్పు, వాడు తప్ప అనగానే మనం తప్పు, వాడు ఒప్పు అనగానే మనం ఒప్పు. ఇట్లాంటి బుద్ధి మనకి ఎప్పుడు ఉండొద్దు. దైవం విషయంలో స్వతంత్రమైన బుద్ధి కలిగి, స్వతంత్రత కలిగి, నేను చదువుతా, నేను తెలుసుకుంటా, నేను ఆలోచిస్తా అనేటువంటి విధానంలో భగవద్గీత కానీ బైబిల్ కానీ ఖురాన్ చదవాలి. ఒత్తిడి లేకుండా ఏదో నలుగురిలో మాట్లాడేసి ఏదో గొప్ప అనిపించేసుకొని నీ మత్సరాన్ని కక్కేసి గొప్ప అనుకుంటే నీ మీద పెద్ద నీకంటే బలవంతులు, నిన్ను చూసేవాళ్ళు, నిన్ను పరీక్షించేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళందరూ నేను ఏం చేయాలన్నా చేస్తారు. ఈరోజు నీకు నీ ఇంటికి వచ్చి భగవద్గీత ఇస్తుంటే నీకు చులకన అయిపోయింది. సరే, వాళ్ళు జ్ఞాన ప్రచారం చేసుకునే వాళ్ళు వినయం కలిగి వాళ్ళు ఏదో వెళ్ళిపోతారు. నీకంటే బలవంతులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలన్నా చేస్తారు. ఈ విధంగా భగవద్గీత అనేది ఇక్కడ ప్రచారం చేస్తుంటే భారతదేశంలో ఇక్కడ మన వాళ్ళు, మన గ్రంథం, ఇక్కడ పుట్టిన గ్రంథం, ఇక్కడ తెలియబడింది, ఇక్కడ ప్రచారం చేస్తుంటే అడ్డుపడతా ఉంటారు చాలామంది. దీనికి కారణం మీరు కాదు, మీ మనస్సే కాదు. మీకు ఎవడో దీన్ని అంటగట్టిండు ఆ మత్సరాన్ని, అది మీరు మనసులో పెట్టుకొని మీరు ప్రవర్తిస్తారు. ఈ మత్సర గుణం చాలా ప్రమాదకరమైంది. భగవద్గీతను అందరూ చదవండి. క్రైస్తవులు ముఖ్యంగా చదవండి. క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ముఖ్యంగా భగవద్గీత చదవండి. భగవద్గీత చదివిన తర్వాత బైబిల్ ఎంత గొప్పదో, ఖురాన్ ఎంత గొప్పదో తెలుస్తుంది. వీళ్ళకి కూడా మత్సరం ఉంది క్రైస్తవులకి. మా బైబిల్ తప్ప ఇంకోటి చదవమంటారు. వాళ్ళు ఆడ గీత గీసుకొని ఉన్నారు.
అలాంటి మనస్తత్వం కాదు హిందువులది. క్రైస్తవులు కూడా భగవద్గీత చదవాలా. వాళ్ళలో భయాలు ఉంటాయి, వాళ్ళలో అనవసరమైన భయాలు ఉంటాయి. వాళ్ళు ఇంకొకటి చదివితే మేమేమైపోతాం అనేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఆ మనస్తత్వాన్ని కూడా వదిలి, ఆ గీతను కూడా చెడిపేసి, ఆ భగవద్గీత దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదివి ఒక జ్ఞాని, ఒక దైవ సంబంధమైన వ్యక్తి అన్నిటిని పరీక్షిస్తాడు. ఇది నాదే అని గీత గీసుకోకుండా అన్నిటిని పరీక్షించి చూస్తాడు. బైబిల్లోనే ఉంది, సర్వ సృష్టిని పరీక్షించి చూస్తావని, చూడాలని, చూడండి అని. అటువంటిది ఈరోజు కొంతమంది క్రైస్తవులు వాళ్ళ స్వలాభం కొరకు, స్వార్థం కొరకు, అజ్ఞానము మరి ఏంటిదో తెలియదు కానీ వాళ్ళు ఇంకొక గ్రంథం చదవద్దంటారు, ఇంకొకటి తెలుసుకోవద్దంటారు. మళ్ళీ వాళ్ళ సంఘం ఆడ పాడైద్దనో, మరి వాళ్ళ లాభం ఎక్కడ పోద్దనో. వాళ్ళు కూడా ఈ మచ్చనం అనేది ఎట్లా నిలబడి ఉందంటే ఇంకొక గ్రంథం చదవకుండా చేస్తుంది. ఉన్న గ్రంథం కూడా చదవకుండా వేరే వాళ్ళు ఏది చెప్తే ఒక సంఘానికి ఇంకో సంఘానికే పొసగదు. క్రైస్తవ మతంలో వీళ్ళు చెప్పింది వాళ్ళు ఒక రకంగా, వాళ్ళు చెప్పింది వీళ్ళు ఒక రకంగా. ఒకడు శిలువ ముందు పెడతాడు, ఒక మేరు మాత ముందు పెడతాడు, ఇంకోటి పెడతాడు, ఇంకోటి పెడతాడు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. మనం మొదటి ఆజ్ఞ ఎన్ని భాగాలుగా ఉంది, దాని యొక్క గొప్పతనం ఏంటిదని గమనించి దాని మీద చర్చ పెట్టుకోండి. అప్పుడు క్రీస్తు మీరు ఊహించినంత గొప్పోడు అని మీకు అర్థమవుతుంది. అదేవిధంగా త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి. కృష్ణుడు ఎంత గొప్పవాడు అనేది మీకు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ నేను భగవద్గీత చదవలేను అన్నటువంటి స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. క్రైస్తవుడు అయినా, నువ్వు హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతం పోయినావు కదా, నువ్వు భగవద్గీత చదువు, త్రైత సిద్ధాంత భగవద్గీత, నువ్వు మతం అనే దాన్ని వదిలిపెడతావు. బైబిల్ భగవద్గీతని నువ్వు రెండింటినీ నువ్వు ఈరోజు నెత్తి మీద మోస్తావు. నువ్వు చదువు, నీకు భయం, ఎక్కడ తాగుబోతానుకో భయం ఉంటుంది, ఎక్కడ మంచి మాటలు చెప్తే విని తాగుడు మానేస్తున్నావు అని. అంటే వాడికి అది ఇష్టం కాబట్టి మంచి మాటలు చెప్పేటోనికి వినాడు. అట్లనే నేనెక్కడ నా లాభం ఎక్కడ పోద్దో అది చదివితే నేను ఎక్కడ పాడవుతానో, లేదా నాకేమన్నా దీనికంటే ఇది బెటర్ ఉందనుకో, మళ్ళీ మేము ఎక్కడ తక్కువ అవుతామో, ఇలాంటి పిరికి, ఇలాంటి బలహీనతతో చాలామంది చదవరు భగవద్గీత. క్రైస్తవులు, హిందువులు కూడా అంతే. ఈరోజు బైబిల్ చదవమంటే ఈ పనికి మాలిన వాళ్ళు చేసిన పనికి బైబిల్ కూడా చదవట్లేదు, క్రీస్తులను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఇది మన పరిస్థితి. దయచేసి దీని అన్నిటికి కారణం మత్సరమే. మనిషి పేర్లు చెప్పినా ఇంకొకటి చెప్పినా అవన్నీ తీసుకోవద్దండి. మత్సరం ఎవడు బుట్టిస్తాడు, ఎవడు అంటిస్తాడు అనేది ముఖ్యం. కానీ ఈరోజు యూట్యూబ్లలో తేటతెల్లంగా తెలిసిపోతుంది ఎవడోడు చేస్తాడు, ఎవడోడు ఈ పనులు చేస్తాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు బైబిల్ మీద, త్రైత సిద్ధాంత భగవద్గీతల మీద కామెంట్ చేసి చదివినవా? ఏమైనా ప్రశ్న ఉంటే జవాబు, నీకు ఎంత చదివిన తర్వాత కూడా నీకు ప్రశ్న ఉందంటే నువ్వు ఇంకా అర్థం కాలేదని, నీ మనసు అర్థం కాలేదని, నిన్ను దేవుడు ఒప్పుకోలేదని, అంతే తప్ప గ్రంథాల్లోని ఏ లోపం లేదు. కాబట్టి నీ భగవద్గీత నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చదువుకో, నీ భగవద్గీతని నువ్వు దగ్గర పెట్టుకో. మేము క్రైస్తవ సమాజానికి చెందిన వారం అయినప్పటికీ మా దగ్గర చాలా రకాలైన భగవద్గీతలు ఉన్నాయి. గోరఖ్పూర్ వాళ్ళు రాసింది కావచ్చు, ఇంకొకటి అన్ని రకాల భగవద్గీతలు, గీత యథాతథము అని ఇట్లా చాలా రకాలైన భగవద్గీతలు తెచ్చుకున్నాము. మళ్ళీ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీత చదివిన తర్వాత ఇవన్నిటికంటే ఇందులో చాలా మంచి వివరం ఉంది, చాలా మంచి శాస్త్రబద్ధతో కూడుకుని ఉందని మేము త్రైత సిద్ధాంత భగవద్గీతను ముందు పెట్టుకొని, అదే గొప్పగా పెట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని, దాన్ని మేము చాలా ఉన్నతమైన గ్రంథము అని, ఈ ఉన్నతమైన గ్రంథం విషయాలే బైబిల్లో కూడా ఉన్నాయని, అది కూడా గురువు చెప్పిన మాటే అని, ఎక్కడ అధర్మాలు చెలరేగితే అక్కడ నేను పుడతానన్న భగవద్గీత శ్లోకం ఆధారంగానే క్రీస్తు జన్మ ఉన్నదని, క్రీస్తు కూడా గురువే అని, భగవద్గీత ద్వారానే క్రీస్తుని కూడా గురువే అని మేము గుర్తించగలిగి, ఈరోజు క్రీస్తు కూడా గొప్పవాడు, బైబిల్ కూడా గొప్పది అని ఈరోజు మేము చాటుతూ ఉన్నాము, ప్రకటిస్తున్నాము. ఈరోజు గ్రంథ ప్రచారం కూడా చేస్తూ ఉన్నాము. మీకెందుకు ఆ బుద్ధి రాలేదు? మీకెందుకు మత్సరంతో అక్కడే ఆగిపోతున్నారు? జ్ఞానులు, జిజ్ఞాసి జ్ఞానిగా మారాలా? నీ దగ్గర జిజ్ఞాసే లేదు తెలుసుకోవాలని. మత్సరం ఉంటే నీ జిజ్ఞాస ఎట్లా వస్తుంది?
ఒక గ్రంథం మొత్తం చదివావు, అందులో రెండే రెండు విషయాలు నీకు గొప్పవి అనుకో, ఆ రెండింటి కోసమే ఆ గ్రంథం అంతా చదివావు అనుకో, అది జిజ్ఞాస. మొదటి పేజీ తీసేసి చదివేసి దీంట్లో ఏముందని చెప్పేసి ఇది మచ్చరంతో కూడుకున్నవి. ఇట్లాంటి జ్ఞానబోధలు, ఇట్లాంటి బోధకులు, ఇట్లాంటి విధానం మన తలలోకి రానియొద్దని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.